హలో! ఈరోజు 18థ్ ఫిబ్రవరి మన 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్‌లో భాగంగా డే 16. మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ అయితే ప్లేస్ చేసుకున్నాను. ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అవ్వగానే ఒక రిజెక్షన్ అయితే కొంచెం వచ్చింది. అక్కడి నుంచి నేను అప్ సైడ్ మొమెంటం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఒక ట్రేడ్ అయితే ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఈ ట్రేడ్‌లో నా స్టాప్ లాస్ అయితే S1 దగ్గర పెట్టుకున్నాను. అండ్ నా ప్రాఫిట్ వచ్చి ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ హై దగ్గర కొంచెం పెట్టుకున్నాను. సో ఈరోజు నా మార్కెట్ వ్యూ అయితే సైడ్ వేస్‌గానే ఉంటుందని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. 1:1.5 రేషియోతో నేను ఈరోజైతే టార్గెట్‌ని అయితే సెట్ చేసుకున్నాను. చూద్దాం మార్కెట్ అన్నది మనం అనుకున్న విధంగా పైకి మూవ్ ఇస్తుందో లేదంటే ఇక్కడి నుంచి కంటిన్యూస్‌గా ఫాలో అవుతుందో అన్నది. స్టే ట్యూన్ చివరి వరకు అయితే చూడండి. టైం 2:45 అయితే దాటిపోయింది. ఆబ్వియస్లీ నేను 2:45 తర్వాత నా ట్రేడ్‌ని క్లోజ్ చేయడం కానీ, నా పొజిషన్స్ మూవ్ చేయడం కానీ జరుగుతుంది. సో మార్కెట్ మనం అనుకున్న విధంగానే అప్ సైడ్ అయితే మొమెంటం ఇచ్చింది కానీ హ్యూజ్ మొమెంటం అయితే ఇవ్వలేదు. సేమ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఈరోజు అయితే సైడ్ వేస్ డేగానే ఉంది. సో కన్సాలిడేషన్ అవుతూ నెమ్మదిగా పైకైతే వస్తుంది. మన టార్గెట్ అయితే హిట్ అవ్వలేదు. నేను ఇప్పుడు నా పొజిషన్స్‌ని ప్రైస్ మూవ్ అవుతున్న దగ్గరగా తీసుకొస్తాను. నా టార్గెట్‌ని యాజ్ వెల్ యాజ్ నా స్టాప్ లాస్‌ని రెండిటిని దగ్గరగా తీసుకొస్తాను. ఏదో ఒకటైతే హిట్ చేయించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ ఒక టార్గెట్ అన్నది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో నా క్వాంటిటీస్‌తోనే అడ్జస్ట్ చేసుకున్నాను. రిమైనింగ్ క్వాంటిటీస్‌తోని నేను నా స్టాప్ లాస్‌ని ట్రైల్ చేస్తున్నాను. సో సెకండ్ టార్గెట్ అన్నది మార్కెట్ అయితే కొంచెం డౌన్ అయ్యి ఈ లాస్ట్ క్యాండిల్‌లో సో నా ట్రైలింగ్ స్టాప్ లాస్‌ని అయితే హిట్ చేసింది. సో నేను ఇంకా రిమైనింగ్ ఏదైతే ప్రాఫిట్ టార్గెట్ కొంచెం పెట్టుకున్నానో దాన్ని కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. సో నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో మనం చూసినట్లయితే మార్కెట్ అన్నది ఈవెన్ మనం ట్రేడ్ తీసుకున్న నెక్స్ట్ క్యాండిల్‌లోనే మనకి ప్రాఫిట్ అన్నది అయితే ఇచ్చింది. మన వీడియో మీద ప్లేలిస్ట్ లింక్ అన్నది నేను యాడ్ చేసాను. అందులోకి వెళ్ళి నిన్నటి వీడియోని అయితే చూడండి. సో లాజిక్ విషయానికి వచ్చేసరికి ఈరోజు స్టార్టింగ్ క్యాండిల్ అయితే మాత్రం ఒక ఇండిసిసివ్ క్యాండిల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కింద నుంచి కొన్న హ్యూజ్ విక్ అన్నది ఫామ్ చేసింది. సో కిందకి పడుతూ సో అట్లాంటప్పుడు నాకు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాను. సో అదే విధంగా మనకి రెండో క్యాండిల్ ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేస్తూ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేస్తూ ఒక క్యాండిల్ కిందకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఒక రిజెక్షన్ చూపించిందో ఈ రోజు కింద అయితే బయర్స్ ఉన్నారన్న ఒక పాయింట్ అయితే మాత్రం క్లియర్గా అర్థమైంది. దెన్ నేను పైకి ఒక ట్రేడ్ని అయితే తీసుకున్నాను. నా ఎంట్రీ ఇది అండ్ దెన్ స్టాప్ లాస్ వచ్చి S1 కింద అండ్ నా టేక్ ప్రాఫిట్ వచ్చి ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ హై దగ్గర నేను పెట్టుకున్నాను. అండ్ త్రూ అవుట్ ద డే మార్కెట్ అనేది నేను ఇందాక చెప్పినట్లు సైడ్ వైజ్గానే వెళ్ళింది. అండ్ అట్ ద ఎండ్ 245 క్యాండిల్ క్లోజింగ్ తర్వాత నేనైతే నా రూల్ ప్రకారం అక్కడ నా స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ని మూవ్ చేసి ట్రేడ్ని అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు హ్యాండిల్ చేసుకుంటే సైడ్ వేస్ డేలో మినిమం లాస్తో లేదంటే కాస్త మినిమం ప్రాఫిట్తో ఏదో విధంగా బయటపడే అవకాశం అయితే ఉంది. అండ్ మెయిన్గా ఇటువంటి డేస్లో మీకు కావాల్సింది పేషెన్స్. సో ఈ లాజిక్ అయితే నేను తీసుకున్న లాజిక్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ రోజు ట్రేడ్‌లో ఓవరాల్‌గా మనకు ఒక 9K వరకు వచ్చింది. మనం ఒక టార్గెట్ పెట్టుకున్నది ఒక 18K వరకు అయితే పెట్టుకున్నాం. బట్ మనకు ఒక 9K వరకు అయితే మాత్రం వచ్చింది. హలో! ఈరోజు 19థ్ ఫిబ్రవరి 2025 మన 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు అయితే డే 17. సారీ నేను రికార్డ్ చేసినప్పుడు స్క్రీన్ మీద అది 16 అని చెప్పి మెన్షన్ చేశాను. సో కరెక్షన్. సో ఇది డే 17 ట్రేడింగ్ సెషన్. సో ఈ రోజైతే నేను ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాను. నా ఎంట్రీ వచ్చి పుల్ బ్యాక్ దగ్గర అయితే ఎంట్రీ అయితే జరిగింది. అండ్ దెన్ నా స్టాప్ లాస్ వచ్చి సెకండ్ క్యాండిల్ లో దగ్గర పెట్టుకున్నాను. అండ్ దెన్ నా ప్రాఫిట్ టార్గెట్ ఆల్మోస్ట్ S2కి కింద అయితే పెట్టుకున్నాను. ఓవరాల్గా ఈ రోజు అయితే నా రిస్క్ టు రివార్డ్ రేషియో 1:1.75 వరకు అయితే నేను పెట్టుకోవడం అయితే జరిగింది. చూద్దాం ఇటువంటి ఫస్ట్ క్యాండిల్ ఇంత లాంగ్గా ఫామ్ అయినప్పుడు మ్యాక్సిమం ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్లోనే మనకు ఒక 400 పాయింట్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం సైడ్ వేస్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ లెట్స్ సీ. ప్రజెంట్ 215 క్యాండిల్ అదే నా రూల్లో భాగంగా లాస్ట్ క్యాండిల్ అయితే మాత్రం రన్ అవుతుంది. చూడొచ్చు ఒక ఆల్మోస్ట్ 3 అవర్స్ 4 అవర్స్ తర్వాత కన్సాలిడేషన్స్ తర్వాత మార్కెట్ అయితే ఫాల్ అవ్వడానికి చూస్తుంది. బట్ ఇది నేనైతే ఒక పుల్ బ్యాక్ కింద మాత్రమే చూస్తున్నాను. సో అందువల్లే నేను నా 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 స్టాప్ లాస్ని అయితే స్ప్లిట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఒక స్టాప్ లాస్ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో నా క్వాంటిటీ అయితే ఇప్పుడు ప్రెజెంట్ హాఫ్ క్వాంటిటీ మాత్రం ఉంది.
సో ఈ రిమైనింగ్ ఆఫ్ క్వాంటిటీ కూడా నేను ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దాని ఫార్మేషన్ బట్టి ఎయిదర్ దాన్ని క్లోజ్గా తీసుకెళ్ళడం, లేదంటే నా టార్గెట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దీనికి దగ్గరగా తీసుకొచ్చి నేను ఎప్పుడు చేసే విధంగా ట్రేడ్ని అయితే మాత్రం క్లోజ్ చేయడానికి మినిమం టు మినిమం లాస్తోనే క్లోజ్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. సో 245 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు చూడొచ్చు సినారియో. సో కిందకు వచ్చి మన స్టాప్ లాస్లు అయితే పట్టుకెళ్ళింది. సో అది బేసికలీ అక్కడ మార్కెట్లో స్టాప్ లాస్ హంటింగ్ అయితే జరిగింది. సో ద నెక్స్ట్ క్యాండిలే సో ఆ ప్రీవియస్ క్యాండిల్ని క్రాస్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే మళ్ళీ మూవ్ అవ్వడం అనేది జరిగింది. సో నేను ఎప్పుడైతే నా రిమైనింగ్ క్వాంటిటీ తాలూకా స్టాప్ లాస్ని కాస్ట్ టు కాస్ట్ పెట్టేశాను, అండ్ దెన్ ప్రాఫిట్ టార్గెట్ కూడా మీరు చూడొచ్చు జస్ట్ ఈ క్యాండిల్కి చాలా దగ్గరగా పెట్టాను. ఎస్, మనకి టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో మనం రిమైనింగ్ స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ను కూడా నేనైతే క్లోజ్ చేశాను. ఇంకా ఈరోజు ట్రేడింగ్ లాజిక్ వచ్చేసరికి ఫస్ట్ క్యాండిల్ అయితే ఒక హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. నా వీడియోస్ చూస్తున్న ఎవరికైనా తెలుసు, నేను ఫస్ట్ క్యాండిల్లో ఎప్పుడు కూడా ట్రేడ్ తీసుకోను. అండ్ అయితే మనం సెకండ్ క్యాండిల్ ఆఫ్ దగ్గర, సెకండ్ క్యాండిల్ టోటల్ క్యాండిల్లో ఆఫ్ దగ్గర మనం అయితే మన ఎంట్రీని అయితే నేను ప్లేస్ చేసి ఉంచాను. ఆ సెకండ్ క్యాండిల్ దాకా క్లోజింగ్లోనే ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్లో కొంత పార్ట్ వరకు ఉన్నట్లుగా హాఫ్ ఉన్నట్లుగా స్టాప్ లాస్ అయితే తీసుకున్నాను. ఇంకా నా టార్గెట్ వచ్చి ఆల్మోస్ట్ ఒక S2కి కాస్త దగ్గరలో అయితే సారీ R3కి కాస్త దగ్గరలో అయితే తీసుకున్నాను. సో మన ప్రైస్ వచ్చి R2 దగ్గర నుంచి మనకి రిజెక్షన్ అయ్యి వచ్చి నా ఎంట్రీ అయితే ట్రిగర్ చేసింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 2.5 అవర్స్ అయితే సైడ్ వైజ్గా ఉంది. ఆ తర్వాత ఒకసారి మన 215 క్యాండిల్ ఏదైతే ఉందో ఆ టైంలోని మార్కెట్ ఫాలో అయ్యి కిందన ఎవరైతే అప్పటి నుంచి వరకు బై చేశారో బయర్స్ తాలూకా అందరి తాలూకా స్టాప్ లాస్లు అయితే తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసింది. సో ఇది బేసికల్గా స్టాప్ లాస్ హంటింగ్ అండ్ దెన్ మార్కెట్కి ఒక ఫ్యూయల్ లాంటిది. సో మార్కెట్ ఒక అప్ సైడ్ మూవ్ ఇవ్వాలంటే దానికి ఖచ్చితంగా డౌన్ సైడ్ వచ్చి అక్కడ ఎవరైతే ప్లేస్ చేసి ఉంచారో వాళ్ళ తాలూకు స్టాప్ లాస్లు కావచ్చు, లేదా ఎంట్రీ ఆర్డర్స్ కావచ్చు, అవన్నీ కూడా తీసుకొని మళ్ళీ మార్కెట్ అయితే పైకి వెళ్తుంది. అది దానికి ఒక ఫ్యూయల్, అది మార్కెట్కి కావాలి. ఎవ్రీ టైం కొని ఇట్లాంటి మూవ్స్ అనేది వస్తూనే ఉంటాయి. సో ద నెక్స్ట్ క్యాండిల్ అన్నది ఇంకా కంప్లీట్గా అప్ సైడ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. అయితే మనం ఇక్కడ నేను ఆఫ్ క్వాంటిటీని ఎప్పుడైతే మార్కెట్ కిందకి పడుతుందో నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అందుకే ఆఫ్ క్వాంటిటీని అందులో క్లోజ్ చేశాను. సో రిమైనింగ్ క్వాంటిటీని మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ పైకి లేచిందో సో ఈ లెవెల్ దగ్గర నేను రిమైనింగ్ క్వాంటిటీని నేను స్క్వేర్ ఆఫ్ అయితే చేసుకున్నాను. ఈరోజు ఓవరాల్గా మనకి సైడ్ కాస్ట్ టు కాస్ట్తో మనం క్లోజ్ చేసాం. 800 రూపీస్ వరకు అయితే మనకు వచ్చింది. బట్ నేను తీసుకుంటుంది ఫ్యూచర్స్ కాబట్టి నెగిటివ్లోనే క్లోజ్ అవుతుంది. మేబీ ఒక -1000s ఉండొచ్చు. బట్ ఓవరాల్గా కాస్ట్ టు కాస్ట్. సో నో ఇష్యూస్. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద వే ఐ ట్రీటెడ్ టుడే. వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే సో ఇట్లాంటి వీడియోస్ అండ్ లాజిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా ఫ్యూచర్లో కావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా ఫర్దర్గా టిప్స్ ఉన్నా లేదంటే సజెషన్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో మరలా నెక్స్ట్ 2 days ట్రేడింగ్ సెషన్స్ తర్వాత ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.